వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3, 3 పాదాల వారు అనగా 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి ఈ కుంభరాశికి సంబంధించిన వారందరికీ, కుంభమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి కుంభరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా చెప్పడం జరిగింది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు, ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో తృతీయ చతుర్థ భావాల్లో అనగా మేష వృషభ రాశుల్లో సంచరించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం వీరికి 25% మాత్రమే లభిస్తుంది. తృతీయ భావంలో గురువు పూర్తిగా ప్రతికూలతను కలిగి ఉంటాడు. చతుర్థ భావంలో ఒక 50% మాత్రమే శుభఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆయన తృతీయ భావము అక్కడి నుంచి చతుర్థ భావానికి తిరిగి తృతీయ భావం వైపు దృష్టిని సారించడం వల్ల ఒక 25% మాత్రమే వీరికి అనుకూల ఫలితాలు గురుబలం ఉంది అని చెప్పవచ్చు. అనగా వీరు మాటకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు అందుకోగలుగుతారు. జన సహకారం పెద్దగా వీరికి ఉండదు. జన సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు రావడానికి, ఈ రకంగా మిశ్రమ ఫలితాలు రావడానికి ఈ గురువు వల్ల వీరికి 20% మాత్రమే శుభఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు అనగా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు 2024 జూన్, జూలై మాసాల్లో తృతీయ భావం అయినటువంటి మేషరాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. భూములు కొనుగోలు వల్ల లాభాలు అందుకోగలుగుతారు. వ్యవసాయ క్షేత్రంలో మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు షష్టమ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను అందుకుంటారు. వివాదాలు సైతం పరిష్కరించుకునేటువంటి దిశగా మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా ఈ కుజగ్రహము ఈ సంవత్సరం వీరికి 50% శుభఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తోంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ, వివాదాలను పరిష్కరించుకోవడం విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ 60% శుభఫలితాలను పొందడానికి ఈ కుజుడు వీరికి అనుకూల వాతావరణాన్ని కలిగి ఉన్నారు. మరి కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు 2024 15 నుంచి 1 నెల రోజులు మేషంలో సంచరిస్తూ తృతీయ భావంలో అధికారుల సహాయాన్ని అందిస్తాడు. అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు షష్టమ భావంలో సంచరిస్తూ కర్కాటక రాశిలో పోటీ ప్రపంచంలో విజయాలను, అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునేటువంటి శుభఫలితాలను అందిస్తాడు. 2024 నవంబర్ 15 నుంచి 2025 జనవరి 15 వరకు కూడా దశమ లాభభావాల్లో ఈ రవి సంచరించడం వల్ల అనగా వృశ్చిక ధనుసు రాశిలో సంచరించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు, ఉన్న ఉద్యోగాల్లో పదోన్నతులు, అధికారుల అభినందనలు, అధికారుల వల్ల ఆదాయము అందుకుంటారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు, నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కుంభరాశిలో శని భగవానుడు పూర్తిగా ప్రతికూల ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఆయన వక్రించి మకర రాశిలోకి వ్యయంలోకి వెళ్ళడం వల్ల మరింతగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ భావంలో రాహు సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణమే ఈ కుంభరాశి వారికి ఉంటుంది. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ద్వితీయ భావంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు నుంచి బయటపడడానికి తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో నిర్వహించేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి జన్మరాశిలోనూ వ్యయంలోనూ అనగా కుంభ, మకర రాశిలో సంచరించేటువంటి ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వరుని ఆలయానికి కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురం క్షేత్రంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి దర్శించుకోవడం, అవకాశం లేని వారు ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజలు నిర్వర్తించుకుని సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ ఏలినాటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
మరి శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నమస్కరించుకుని అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి. నిత్యం సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి గురుచరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోండి. ఈ రకంగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ కుంభరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.